పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పూతిక వలసలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కర్బూజా, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అప్పు చేసి పంట వేశామని, చేతికి అందివచ్చిన పంట నాశనమైందని, 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందివ్వాలని రైతులు కోరుతున్నారు. రాత్రి గ్రామంలోకి చొరబడి వీధుల్లో సంచరించాయని, ఇంటి గేట్లు ధ్వంసం చేశాయని, బయటకు రావాలంటేనే భయంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరందరూ చూసి మాకందరికీ సాయం చేసి పంపిస్తారని మేము కోరుకుంటాము. రైట్, పార్వతీపురం మన్యం జిల్లాలో మళ్లీ ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కర్బూజా, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయని రైతులు లబోదిబోమంటున్నారు. అప్పు చేసి పంట వేశామని, చేతికి అంది వచ్చిన పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. అయితే రాత్రి గ్రామంలోకి చొరబడి వీధుల్లో సంచరించాయని, ఇంటి గేట్లు కూడా ధ్వంసం చేశాయని, బయటకు రావాలంటేనే భయంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నచ్చినట్టుందో మీరందరూ చూసి మాకందరికీ సాయం చేసి పంపిస్తారని మేము కోరుకుంటాము. మరి ఇంకే ఈ రోజుకి వచ్చే పేపర్లకు టీవీలో రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, పార్వతీపురం మన్యం జిల్లాలో మళ్లీ ఏనుగుల బీభత్సం సృష్టించాయి. అయితే అధికారులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఏనుగుల గుంపు నుంచి రైతుల్ని ఎందుకు కాపాడలేకపోతున్నారు? ప్రియా, మనం చూసుకున్నట్లయితే గత 2 నెలల్లోనే అనేక విధ్వంసాలు సృష్టించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న నైట్ జరిగిన విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే కురుపాం రేంజ్ లో ఉన్నటువంటి పూతిక వలసలో సుమారు 3 ఎకరాల కర్బూజా మరియు పామాయిల్ తోటనైతే నాశనం చేయడం జరిగింది. ఏగిరెడ్డి సింహాచలం రైతు యొక్క తోటనైతే నాశనం చేసిన మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ సంవత్సరం అంటే జూన్ మనకి జనవరి నుంచి ఎప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సుమారు మనకి ఏంటంటే కొమరాడ మండలం పాలెం గ్రామంలో పామాయిల్ తోట నాశనం చేసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా గరుగుబిల్లు మండలం నాగూరులో అయితే ధాన్యం బస్తాలు, అదేవిధంగా జిఎంవలస పెదమారంగిలో అయితే రైస్ మిల్లు మీదే దాడికి దిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే టోటల్ గా కురుపాం మండలంలో సీతంపేట, పూతిక వలస, అదేవిధంగా కొమరాడ, జయం వలసలో టోటల్ గా మనకి ఇంతవరకు సుమారు ఏంటంటే 7 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే 448 ఎకరాల్లో అయితే ఏనుగులు బీభత్సం సృష్టించే పంట పొలాలను నాశనం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న అంటే కేవలం పంట పొలాల మీద కాదు, అదేవిధంగా ఇళ్లలోకి వెళ్లి మరి దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. గేట్లు వెరగొట్టి ఇళ్లలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేసేయని చెప్పి రైతులు లబోదిబోమంటున్న పరిస్థితి. మరోపక్క ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది కుంకి ఏనుగులు తీసుకొచ్చి కొంత రక్షణ కల్పిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్టెప్స్ చేశారో కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు వాళ్ళని అడిగితే ఇది కాదు అంటున్నారు తప్ప ఎక్కడ కూడా స్పందన పూర్తిగా కరువు అవుతుంది. అటు డిఎఫ్ఓ కూడా ఎలాంటి ప్రకటన దీనిపై చేయలేదు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు కుంకి ఏనుగులు తీసుకొచ్చి అంతా క్లీన్ చేస్తామని చెప్పారు. ఇద్దరినైతే ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని ట్రైనింగ్ పంపించాం కర్ణాటక అని చెప్పారు. ఇప్పటి వరకు మరి వాళ్ళ ట్రైనింగ్ ఏమైందో తెలియదు. అదేవిధంగా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సంరక్షణ కేంద్రం ఏమైందో కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరుగుతోంది. అదేవిధంగా వేల ఎకరాలు, 100 ఎకరాల్లో అయితే పంట నష్టం జరుగుతుంది. ప్రభుత్వం అయితే ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పుకోవాలి. ప్రియా, రైట్, ప్రస్తుతం జరిగిన ఘటనలో కేవలం పంట నష్టం వాటిల్లిందని రైతులు చెప్తున్నారు. ప్రాణ నష్టం జరిగిందని ఏదైనా చెప్పారా? అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రియా, అయితే మనం చూసుకుంటే ఈసారి మనం చూసుకున్నట్లయితే ప్రాణ నష్టం జరగలేదు. కేవలం 3 ఎకరాల్లో కర్బూజా, అదేవిధంగా పామాయిల్ తోట చేసి అయితే ఇళ్లలోకి వెళ్ళడం మాత్రం జరిగింది. అక్కడ ఇంటి ముందు ఉన్నటువంటి గేట్స్ కావచ్చు, అదేవిధంగా షెడ్స్, ఇటువంటి వాటి మీద అయితే దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడదు తప్ప ఇళ్లలోకి వెళ్లి మనుషులు చంపినటువంటి పరిస్థితి అయితే లేదు. గతంలో మనం చూసినట్లయితే రీసెంట్ గానే 3 తొక్కి చంపినటువంటి ఘటన ఏర్పడదు తప్ప నిన్న మనం చూసినట్లయితే ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసే తప్ప ఇళ్లలోకి వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. ప్రియా,
రైట్ శివశంకర్, అయితే ఇప్పటికే పంట నష్టం, ప్రాణ నష్టం అంటే ఏనుగులు బీభత్సం అనేది ఇది మొదటిసారి కాదు, పలుమార్లు జరిగింది. మనం బిగ్ టీవీలో కూడా చాలాసార్లు దీన్ని టెలికాస్ట్ చేస్తాం. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎందుకు వాళ్ళకి సహాయం అందించలేకపోతున్నారు? ఎందుకు ఆ ఏనుగుల గుంపు నుంచి, ఆ బెడద నుంచి వాళ్ళని రక్షించలేకపోతున్నారు? ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ప్రియా, ఇది సుమారు 6-7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య. ఇది శ్రీకాకుళం వలస అడవుల నుంచి ఇటు కురుపాం అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, అదేవిధంగా సుమారు 8 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి పూర్తి స్థాయిలో ఉందని చెప్పి. ఎందుకంటే ఇంతవరకు కూడా సుమారు 500 ఎకరాల్లో అయితే రైతులకి నష్టం జరిగింది. కేవలం 41 లక్షలు మాత్రమే నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. దీని పట్ల కూడా రైతులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఆందోళన చేస్తున్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం అయితే లేకుండా పోతుంది. కేవలం కుంకి ఏనుగులు తీసుకొస్తా అనే విషయాన్ని మాత్రమే చెప్తున్నారు తప్ప ఎప్పుడు తీసుకొస్తామని కూడా క్లారిటీ ఇవ్వలేదు. గతంలో పవన్ కళ్యాణ్ 2 సార్లు కర్ణాటక మంత్రి ఈశ్వరంతో మాట్లాడడం, కుంకి ఏనుగులు తీసుకొస్తాం, ఖచ్చితంగా ఇక్కడ ఏనుగుల సమస్య లేకుండా చేస్తాం అని చెప్పి సుమారు అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన ప్రకటించారు. 8 నెలలు పూర్తయింది కానీ ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి. అదేవిధంగా జిల్లా ఫారెస్ట్ అధికారిని కలిస్తే ఆవిడ ఎప్పుడూ అందుబాటులో లేని పరిస్థితి. కనీసం దీనికి ఈ సమస్యపై స్పందించడానికి కూడా ఈ కరువయ్యారని చెప్పుకోవచ్చు. నాయకులు కూడా ఇది కాదు అంటున్నారు తప్ప ఎవరు కూడా దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వటం లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కుక్కి ఏనుగులు తీయడానికి ఎంత సమయం ఎందుకు పడుతోంది? ఎందుకంటే ఇప్పటికే ఇద్దరిని ట్రైనింగ్ కూడా పంపించామని చెప్పారు. అదేవిధంగా పార్వతీపురంలో సంరక్షణ కేంద్రం కూడా నిర్మించి ఉంది, సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు తప్ప ఎందుకు తీసుకురావాలి, ఎందుకు డిలే చేస్తున్నారని మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ప్రజాప్రతినిధులు కూడా అదే స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.